ಎಸ್ ಬನ್ನಿ ವಕೀಲರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಏನು ಹೇಳ್ತಾರೆ ನೋಡೋಣ. ఈ యొక్క కేసులో మొత్తం 7 నిందితులపైన కేసు విచారణ జరిగింది. ఈ కేసులో 219 మంది సాక్షులను విచారించిన తర్వాత ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. ఈ కేసులో 4 నిందితులను పై కేసు నిర్ధారణ అయిందని చెప్పేసి వారికి ఒక్కొక్కరిపైన 7 సంవత్సరాల శిక్షను విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. దీంట్లో ఏటుగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే 4 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపారు. మరి దాని ప్రస్తావన ఏమైనా ఇచ్చారా? ఆయన చెప్పడం జరిగింది, నాకు ఆల్రెడీ మోర్ దాన్ 3.5 years నేను జైల్లో ఉన్నాను అని చెప్తే 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ మిగతా జైలు శిక్షను ఒకవేళ హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత కూడా కన్ఫర్మ్ అయితే ఆ మిగతా జైలు శిక్షను అనుభవించే అవకాశం ఉంది. కృపానందం గారు A2, సబితా ఇంద్రారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి మీద కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్తూ వారిని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు 7 సంవత్సరాల జైలు శిక్ష కాబట్టి వాళ్ళు డైరెక్ట్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. 3 సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జైలుకి వెళ్తారు. ಯಾವುದೇ ಬೇರೆ ಮಾರ್ಗಗಳಿಲ್ಲ, ಜೈಲಿಗೆ ಹೋಗಲೇಬೇಕು. ಯಾಕಂದರೆ ಶಿಕ್ಷೆಯ ಅವಧಿ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀವು 3 ವರ್ಷದ ಮೇಲಿನ ಶಿಕ್ಷೆ, ಹೀಗಾಗಿ 7 ವರ್ಷ ಜೈಲು ಶಿಕ್ಷೆ ಅಂತಂತಂದರೆ ಜೈಲಿಗೆ ಹೋಗಲೇಬೇಕು.